పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమార్తె స్వాతి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 6-7 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 30,000 మందిని బలి తీసుకున్నారని, మద్యానికి బలైన ఒక్క ప్రాణమైనా తిరిగి తేగలరా అని వెంకటకుమారి అన్నారు. 2,70,000 కోట్లు సంక్షేమం కోసం చేశానని చెబుతున్న జగన్ ఈ అభాగ్యుల కోసం ఏ బటన్ ఎందుకు ఉపయోగించలేకపోయారని ప్రశ్నించారు. రాక్షస పాలన పోవాలంటే ఎన్నికల్లో కూటమి గెలవాలని అన్నారు. చిలుకలూరిపేట పట్టణంలో 7వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నాము. చాలా అపూర్వ స్పందన కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ మా ర్యాలీలో పాల్గొన్నారు. అందరూ కూడా ఈ రోజున గత ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్ళీ చేయము. చాలా 5 ఏళ్ల నుంచి ఎవరు కూడా మమ్మల్ని మళ్ళా మీరు ఓట్లు వేయించుకున్నారు కానీ ఒక్కడు కూడా మమ్మల్ని తిరిగి చూసాను పాపాన పోలేదు. మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. పుల్లారావు గారు అయితే గెలిస్తేనే చిలుకలూరిపేట అభివృద్ధి చెందుతుంది. ఎవరు కూడా అభివృద్ధి చేయటం లేదు. వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, మళ్ళీ వాళ్ళ ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడ చూసినా రోడ్లు కాలువలు కానీ వాళ్ళు వేసినయే ఉన్నారు, పుల్లారావు గారు వేసినయే ఉన్నవి. మళ్ళీ ఎవరు అభివృద్ధి చేయలేదు అంటున్నారు. 5 సంవత్సరాలు అనుకున్నా కానీ ఎన్నో ఏళ్ళు 10 ఏళ్ళు చిలుకలూరిపేట అభివృద్ధి వెనకపోయింది. ఈరోజు నేను ఎన్నో చోట్ల తిరుగుతున్నాను. స్లమ్ ఏరియాల్లో కూడా ఎక్కడ చూసినా మద్యపాన నిషేధం అని చెప్పేసి ఈరోజు మద్యపాన నిషేధం చేసి నాకు మడమ తిప్పను మడమ వెరగను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏరులైపోతుంది మద్యము. ఎంతమంది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయో నేను ప్రత్యక్షంగా చూశాను. చిలుకలూరిపేట పట్టణంలో 7వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నాము. చాలా అపూర్వ స్పందన కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు మా ర్యాలీలో పాల్గొన్నారు. అందరూ కూడా ఈ రోజున గత ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్ళీ చేయము. చాలా 5 ఏళ్ల నుంచి ఎవరు కూడా మమ్మల్ని మళ్ళా మీరు ఓట్లు వేయించుకున్నారు కానీ ఒక్కడు కూడా మమ్మల్ని తిరిగి చూసాను పాపాన పోలేదు. మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. పుల్లారావు గారు అయితే గెలిస్తేనే చిలుకలూరిపేట అభివృద్ధి చెందుతుంది. ఎవరు కూడా అభివృద్ధి చేయటం లేదు. వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, మళ్ళీ వాళ్ళ ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడ చూసినా రోడ్లు కాలువలు కానీ వాళ్ళు వేసినయే ఉన్నారు, పుల్లారావు గారు వేసినయే ఉన్నవి. మళ్ళీ ఎవరు అభివృద్ధి చేయలేదు అంటున్నారు. 5 సంవత్సరాలు అనుకున్నా కానీ ఎన్నో ఏళ్ళు 10 ఏళ్ళు చిలుకలూరిపేట అభివృద్ధి వెనకపోయింది. ఈరోజు నేను ఎన్నో చోట్ల తిరుగుతున్నాను. స్లమ్ ఏరియాల్లో కూడా ఎక్కడ చూసినా మద్యపాన నిషేధం అని చెప్పేసి ఈరోజు మద్యపాన